మేడం మేడం రాక ఒక పేషెంట్ వస్తున్నారు. నమస్కారం డాక్టర్ అమ్మ. నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరా పెద్దమ్మ. అరే, ఇది రామ్ చరణ్ సినిమా పేర్లా ఉందే. అది పెద్ది, ఈవిడ పెద్దమ్మ. పెద్దమ్మ, మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు పెద్దమ్మే. ఏంటి పేరే సమస్య? అయితే మేమేం చేయలేం. అరే, నువ్వు కాస్త నోరు మూస్తావా? మనం పేషెంట్స్ తో ఎంత పేషెన్సీగా ఉండాలి. చిరంజీవి గారు చెప్పిన మాటలు మర్చిపోయావా? ఏమో, నాకేం చెప్పలే. ఇప్పుడు నేను చెప్తాను, విను. రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. నేను ప్రేమించాల్సిన అవసరం లేదు. ఎందుకో? నేను డాక్టర్ని కాదు కదా, కాంపౌండర్ని. ఏడ్చావులే. అమ్మా, మీ సమస్య ఏంటి? నా పేరు పెద్దమ్మ. అది ఓకే అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి. మీకు ఒంట్లో బాలేదా? జ్వరమా? హెడేకా? ఏంటి? బువ్వా, నేను తినేసొచ్చా, మీరు తినండి. అరే, మనం అడిగిందేంటి, తను చెప్తుందేంటి? మరే ముసలిదానికి చెవుడు అనుకుంటా, కొంచెం గట్టిగా అడగాలి మీరు. నీ ప్రాబ్లం ఏంటి? ఓ అద్దా. అమ్మయ్య, దీనికి వినిపించినట్లుంది. మా ఇంట్లో వాళ్ళందరు బాగున్నారు. మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా? మా ఇంట్లో అందరు బాగున్నారు. మీ సమస్య ఏంటి? నీ కప్పులు ఉంటే నేనేం చాలమ్మా? నాకు ఒంట్లో బాగాలేదని నీ దగ్గరకు వచ్చా. అరే, నా వల్ల కాదురా, నువ్వే ఏదో ఒకటి. ఇదిగో ముసలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా సంగతి నీకు తెలీదు. ఒక్కటిచ్చాననుకో పైకి పోతావు. పెద్ద చిన్న లేదు, గాడిదలా పెరిగావు. నువ్వే పైకి పోతావురా పింజారేదవా. పెద్దవాళ్ళంటే గౌరవం లేదా? నేనేమన్నాను నీకు వినిపించిందా? నాకేమన్నా చెవిడి అనుకుంటున్నావా? మరి అప్పటి నుంచి డాక్టర్ గారు నీ సమస్య ఏంటంటే చెప్పట్లేదే. ఏంటి? మళ్ళీ ఏమంటుందేంటి ముసలది? నాకేమైందంటావా? నాకు ఈ మధ్య వినిపించడం లేదు. అవునా, సరే చూద్దాం. జ్వరం కాదమ్మా, చెవుడు. డాక్టర్ గారు కూడా అదే అన్నారు. ముసలి ఇంతకీ ఎప్పటి నుండి? అరే, ఏంట్రా ఇది? పేషెంట్స్ మనల్ని ఏడ్పించడానికి వస్తున్నారా? మేడం, ప్రాబ్లం ఏంటో తెలిసింది కదా, ముందు ట్రీట్మెంట్ చేయండి. అంతే అంటావా? అంతే. అమ్మా, ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు మీకు చిన్న సౌండ్ కూడా క్లియర్ గా వినిపిస్తుంది. ఫీజు కట్టేసి ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటి? ట్రీట్మెంట్ చేశానన్నారు కదా మేడం, మళ్ళీ ముసలిదేంటి ఏంటి అంటుంది? అమ్మా, నేను చెప్పింది వినిపిస్తుందా? ఏంటి? నువ్వు వెళ్ళే ముసలి. సరే డాక్టర్ అమ్మా, వెళ్ళొస్తా. ఏంటి అంతలాగా ఆలోచించేస్తున్నారు? అరే, మనం ముసలిదానికి ట్రీట్మెంట్ చేసాం, అయినా దానికి చెవులు పని చేయలేదు. మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేశారో లేదో? ఏంటి జోకా? నువ్వు ఇంటికి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయింది. అవును కదా, అంటే ముసలిది డబ్బులు కావాలంట. ఇంకా నా సంగతి తెలియదు. మేడం మేడం, మనకు డబ్బులు కురిపించే పేషెంట్ వస్తున్నారు. నువ్వు ఇక్కడ కూర్చో. కంప్లైంట్ చెప్పించాను, పని చేయి. ఏ వాచ్మెన్, డాక్టర్ ఎవరో పిలువు. అరే, వీడికి నేను డాక్టర్ లా కనిపించడం లేదా? నిజం చెప్పాలంటే మీరు డాక్టర్లా ఉండరు మేడం. మరి ఎలా ఉంటాను? నర్స్కి ఎక్కువ, డాక్టర్కి తక్కువ. అదే నన్ను చూడండి, పర్ఫెక్ట్ డాక్టర్లా ఉంటా. ఏ వాచ్మెన్, త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలువు. నువ్వు డాక్టర్ సరిపోయింది. ఇప్పుడు చెప్తుంటే వినిపించట్లేదా? వెళ్ళి డాక్టర్ని పిలువు. పిలవక్కర్లేదు, మీ ఎదురుగా కూర్చున్న ఆవిడే డాక్టర్. అప్పటి నుంచి అడుగుతున్నా, చెప్పరేంటి? అరే, వీడేంట్రా కాస్తుంటే కొట్టేలా ఉన్నాడు. ఓయ్ డాక్టర్ అమ్మా, మా పిల్లోడికి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఏంటో చూడు. చేయవమ్మా. ఏమైంది సార్? మా వంశంలో అబ్బాయి చేతులు అమ్మాయి పట్టుకోకూడదు. ఏమైంది సార్? ఏమన్నా అంటూ రోగాలు ఉన్నాయా? అది మా ఆచారం. కానీ సారీ సార్, ఇప్పుడు తప్పదు. వాడున్నాడు కదా ఆఫీస్ బాయ్. నేను చేయకూడదు సార్. ఎందుకు? అది మా ఆచారం. డాక్టర్ ఉంటుండగా మేము చేస్తే పేషెంట్ పని అంతే. డాక్టర్ మీరే చూడండి. నోరు ఓపెన్ చేయి. కంపు కొడుతుంది, మూసే. బ్రష్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇంతకీ సార్, మీ ఇంట్లో బ్రష్ చేసే సాంప్రదాయం ఉందా?
ఊ అంటావా అంటావా పాట పాడినా అక్కడ పళ్ళు పుచ్చిపోయి ఇక్కడికి వస్తుంది వాసన. ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. బాబుని మాత్రం మంచి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. మరి మందులు? ఆ మందులు మీకు తినక ముందు 2, తిన్నాక 2. నాకెందుకు? బీపీ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది. ఈ వార్త తగ్గిపోతుంది, లేతే పైకి పోతారు. నీ సంగతి చెప్తా, రారా పోదాం. డాక్టర్ అమ్మా మీరే కాపాడాలమ్మా. ఏమని చెప్పండి. కట్ చేసిందమ్మా, కట్ చేసింది, గట్టికి కట్ చేసింది. ఏం కట్ చేసింది? కుక్క. ఏమయ్యా మంచి మర్యాద లేదా? మా డాక్టర్ గారిని పట్టుకుని కుక్క అంటావా? కాదండి బాబు, కుక్క కరిచిందని చెప్తున్నాడు. ఇక్కడ కరిచింది. మన వీడ్ చివరి టర్నింగ్ తీసుకొని వస్తుంటే కరిచేసిందమ్మా. అది కాదు నాన్న, నేను ఎక్కడ కరిచింది? నన్నేనండి కరిచింది వీడ్ చివరా. నీ ఒంట్లో ఎక్కడ కరిచిందో చెప్పు. ఓ అదా, నా కాళ్ళ దగ్గర కరిచిందండి. బాబు నువ్వేం భయపడకు, నీకు ఇంజెక్షన్ ఇచ్చి కట్టు కడితే అంతా సెట్ అయిపోతుంది. మేడం రాక మంచి పేషెంట్ వచ్చాడు. మీరు జాలి దయ చూపించి ఫీజు తగ్గించకండి. ఫీజు సంగతి నేను చూసుకుంటా. పల్లెటూరు వాడిలా ఉన్నాను, మోసం చేయడం తప్పు కదా. అయినా వాళ్ళ దగ్గర ఏముంటాయి? పిచ్చి మేడం, వాళ్ళ దగ్గర ఏముంటాయా? ఎకరాల భూములు ఉంటాయి, కట్టలు డబ్బులుంటాయి. మీకు తెలియదు మేడం. వాళ్ళు చూడటానికి అలాగే అనిపిస్తారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఇది అంతే. బాబు నువ్వేం భయపడక్కర్లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, మందులు కూడా రాసొచ్చా. అవి వాడితే అంతా సెట్ అయిపోతుంది. అమ్మా ఫీజు ఎంత ఇవ్వమంటారు? నేను చూసుకుంటా, మీరు మందులు రాయండి. నేనున్నాగా, నేను చెప్తా. డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు, మందులు సీటీ రాస్తున్నారు. ఒక 10 కొట్టు. అయ్యా నా దగ్గర అంత లేదయ్యా, 5 ఉన్నాయి. 5 అంటే కష్టమే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. అరే ఆ 5,000 తీసుకోరా, మనం చేసిన దానికి 1000 అంటేనే ఎక్కువ. అంతే అంటారా? అంతే. సరే 5. గోవింద ఇదిగోండి అయ్యా. డాక్టర్ అమ్మ 5 రూపాయలకే వైద్యం చేసింది, మహాత్మారాలు. 5 అంటే 5 రూపాయలా? అరే కాంపౌండరు, ఎకరాల పొలాలు ఉన్నాయన్నావు, కట్టల డబ్బులున్నాయన్నావు, చివరికి మిగిలింది 5 రూపాయలు. మరే ఊహించని హఠాత్ పరిణామం, ఇది మెడికల్ మిరాకిల్. అరే టైం బాగా బ్యాడ్ గా నడుస్తుంది. ఇట్లాగే కంటిన్యూ అయిందనుకో, క్లినిక్ ఎత్తేసి కూరగాయల షాప్ పెట్టుకోవాలి. మేడం అక్కడ కూడా నేనే మీకు అసిస్టెంట్ గా ఉంటాను. రామేశ్వరంకి పోయినా శనీశ్వరం తప్పలేనట్టుంది నా పరిస్థితి.